రిజర్వేషన్లు అనే దానికి మండలి కమిషన్ అనే దానికి మేము వ్యతిరేకమని ప్రకటించినటువంటి బీజేపీ పార్టీ ఈ రోజు ఈడబ్ల్యూఎస్ పేరుతో 10% రిజర్వేషన్ తేవటాన్ని ఓట్ల రాజకీయం అనుకోవాలనా లేదు మనవాద రాజకీయం అనుకోవాలా? రెండు. అలాగే విచిత్రంగా ఒక్క ఎంకే స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రి, మరి వీసీకే పార్టీ తిరుమలవాలన్ అండ్ అసదుద్దీన్ ఓవైసీ ఈ ముగ్గురు తప్ప ఈ రిజర్వేషన్లు వ్యతిరేకించింది. ఏ పార్టీ వ్యతిరేకించలేదు. కమ్యూనిస్టు పార్టీలు కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఆమోదించడాన్ని లేక బలపరచడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? కమ్యూనిస్టు పార్టీలు ఒకవేళ వ్యతిరేకించుంటే ఆశ్చర్యపోవాలి. వాళ్ళు మొదటి నుంచి ఎస్సీ బీసీ ఎస్టీల గురించి కాకుండా ఆర్థిక ప్రాతిపదికనే అని మాట్లాడుతున్నారు వాళ్ళు మొదటి నుంచి. అందువల్లనే వాళ్ళ పార్టీలలో కూడా నాయకత్వం లేదు. అంబేద్కర్ లాంటి మహానుభావుడు స్వతంత్రంగా ఎదిగితే ఆ కమ్యూనిస్ట్ పార్టీలో ఒక్క నాయకుడు కూడా జాతీయ స్థాయిలో నేను ప్రధానమంత్రి కాగలను, నేను ముఖ్యమంత్రి కాగలను అనే స్థాయికి ఆ కమ్యూనిస్ట్ పార్టీలు ఈ బీసీలు ఎస్సీలను వాడుకొని ఆ కార్మికులను వాడుకొని ఎదిగించలేకపోయినాయి. సమాజంలో ఎస్సీ ఎస్టీ బీసీలు 77% ఉన్నారు. దాదాపు 50 నుంచి 55% బీసీలు అనుకుంటే, 15 నుంచి 20% ఎస్సీలు అనుకుంటే, 10 నుంచి 15% ఎస్టీలు అనుకుంటే 77-80% ఉన్నారు. వీళ్ళందరికి కలిపి 47%, 49 రిజర్వేషన్లు ఉన్నాయి. 49%. కానీ 20 నుంచి 25% మాత్రమే ఉన్నటువంటి అగ్రకులాల వారికి, ఆధిపత్య కులాల వారికి ఆ 50% ఉంది. ఇప్పుడు ఇచ్చిన ఈ 10% ఉంది. 60% అయింది. విచిత్రమైన విషయం చెప్పిన తెలంగాణ రాష్ట్రంలో 89% బీసీ ఎస్టీ మైనారిటీలు, 11% మాత్రమే అగ్రకులాల వాళ్ళు. అందుకోసమే కేసీఆర్ గారు దీన్ని ఎట్లా అమలు జరపాలి? 11% ఉన్నారు వాళ్ళు జనాభా. 11%కి 10% రిజర్వేషన్. 11%లో ఉన్నటువంటి వాళ్ళకి దాంట్లో పేదలు ఎంతమంది ఉంటారు సార్? 25% ఉన్నారు అనుకున్నాం. అప్పుడు ఎంత? 2%, 3% మాత్రమే ఉంటారు. ఓకే. అందువల్ల ఆలస్యం చేశారు. ఆలస్యం చేయడం వల్ల అది మాకు కూడా అమలు జరపండి అని ఆ కరుణాకర్ రెడ్డి లాంటి వాళ్ళందరూ అడిగితే దాన్ని మళ్ళీ తాను కూడా అమలు జరిపే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు తమిళనాడులో ఇప్పుడు మనకి చూపిస్తాను ఎంత కష్టపడ్డాడు మనవాడు. ఎంఎస్ 69% రిజర్వేషన్స్ తమిళనాడులో అమలు జరపాలి అని దానికోసం ఎప్పటి నుంచి 25 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నారు. సుప్రీంకోర్టులో వాయిదాలు ఇస్తున్నారు. దానికి ఈ లెక్క కావాలి, ఆ లెక్క కావాలి అని చెప్పేసి అంటే తమిళనాడు నుంచి అంబాశంకర్ కమిషన్, ఆ తర్వాత జనార్దన్ కమిషన్ రిపోర్ట్లు ఇస్తున్నారు. అన్ని లెక్కలు తీసినారు. హౌస్ హోల్డింగ్ సర్వీసు 1949లో తయారు చేసిన జనాభా లెక్కలు సెన్సస్ కమిషన్ ఏమన్నదంటే జాతీయ స్థాయిలో మాత్రమే జనాభా లెక్కలు తీసే అధికారం ఉన్నది, రాష్ట్రాలకు అధికారం లేదని చెప్పి తయారు చేసి పెట్టినారు. దానివల్ల కుటుంబాల వారీగా లెక్కలు తీయడం జరుగుతున్నది. కాకా కాలేకర్ కమిషను ఈ చంపకం దొరైరాజు అనే కేసులో రిజర్వేషన్ కొట్టివేయడం ద్వారా అప్పుడు పెరియార్ రామస్వామి నాయకుడు డిఎంకే ద్రవిడ మున్నేట్ర కజం ఉద్యమం చేసిన తర్వాత అప్పుడు కాకా కాలేకర్ కమిషన్ వేయడం జరిగింది. అంబేద్కర్ రాజీనామాను. కాకా కాలేకర్ కమిషన్ ఇంత రాసిందంత రద్దు, దస్తూరు ఖుద్దు అని పట్వారికి రాసేవారు. అన్నట్టుగా అంత రాసి ఈ కులాల వారీగా రిజర్వేషన్ ఇవ్వడానికి వీల్లేదని నెహ్రూ చెప్పిన ఒత్తిడితోటి రాసి ఆ పాత రాసిన తీసేసి ఇలా రాసి పెట్టాడు. కాకా కాలేకర్ కమిషన్ చరిత్రలో తనకు తానే అన్యాయం చేసుకున్నాడు ఆనాడు. ఆ రిపోర్టు అప్పుడు కూడా జనాభా లెక్కలు తీయలేదు. సుప్రీంకోర్టు వాళ్ళు ఏమంటారు? జనాభా లెక్కలు తీసుకురండి. మరి ఇప్పుడు ఏ జనాభా లెక్కల ప్రకారం జనాభా లెక్కలు తీయలేదని మీరు అంటారు. మరి జనాభా లెక్కలు లేకుండానే 10% రిజర్వేషన్ ప్రకటించిందా సుప్రీంకోర్టు? ప్రకటించవచ్చు. ఎప్పుడు? బీసీ ఎస్సీ ఎస్టీలకు అందరికి వర్తించినప్పుడు చెప్పొచ్చు. దేశంలో 65% దాకా పేదలు ఉన్నారు. బిలో ది పావర్టీ లైన్లో 35% ఉన్నారు. కనుక మనము 10% పెట్టచ్చు. కానీ నువ్వు ఎస్సీ బీసీ ఎస్టీలు కాదని ఎట్లా పెడతారండి? దాన్ని లెక్క తీశారా మీరు? ఎక్కడ లెక్క తీశారు? ఏ జనాభా లెక్కలు తీశారు? ఎక్కడ దాని ప్రాతిపదిక ఎక్కడిది? ప్రాతిపదిక ఉందా? అసలు అగ్రకులాల ఏ ప్రాతిపదిక పార్లమెంట్ ఎట్లా ఆమోదించింది? దాంట్లో బీసీలు ఎస్సీ ఎస్టీ బీసీ పార్లమెంట్ సభ్యులు ఉన్నారు కదా, వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ పార్టీలు, వాళ్ళ స్వార్థాలు వాటికి పరిమితమైనారు అంతే తప్ప ఇప్పుడు బీసీలు అంటారు, ఎస్సీలు అంటారు, అన్నీ అంతమంది ఉన్నారు అక్కడ. సుమారుగా మనకు ఇప్పుడు మన లెక్క ప్రకారంగా బీసీ ఎస్టీలు అందరు కలిపి 543 200 దాకా ఉన్నారుగా ఉంటారు. చివరికి 200 దాకా ఉన్నారుగా. వీళ్ళు తమ వాయిస్ని, తమ గొంతుని వినిపించగలిగినారా? వాళ్ళు పార్టీలకు బానిసలు. టికెట్ ఇవ్వడానికి ఈ టికెట్ ఎప్పుడు ఇస్తాడు, ఎప్పుడు తీసుకుందాము, నా వంతుకు నేను బాగుపడతాను అనేది తప్ప వాయిస్ వర్గాలకు చేసేది ఏం లేదు. నేను పుట్టి పెరిగి వచ్చిన సమాజంలో
నేను ఆ సామాజిక వర్గం నుంచి రిజర్వేషన్లతో ఎదిగాను, ఆ బీసీ ఓట్లతో ఎదిగాను అనే భావన ఇక్కడ ఉందా? అందువల్ల లేదు. అందువల్ల ఆయా పార్టీలకు బానిసలు. ఇప్పుడు ఎస్సీలకు ముఖ్యంగా బీసీలకు అయ్యా మేము 50 నుంచి 55% ఉన్న వాళ్ళకు 27% రిజర్వేషన్లు అన్యాయం. మా జనాభా ప్రకారం జనాభా గణన చేయాలనేది ఒక ఎత్తు అయితే, ఏ గణన లేకుండా 50% ఉన్నాం కనుక మా రిజర్వేషన్లు పెంచు అని అంటే 50%కి మించి రిజర్వేషన్లు ఉండరాదు అనే పేరుతో వాళ్ళకి రిజర్వేషన్లు పెంచట్లే. కానీ 50%కి మించరాదు అని ఉన్నటువంటి 9 మంది తీర్పు ఉన్నా ఇవాళ దాన్ని 60% చేశారు. ఇది నిలబడుతుంటారా దీన్ని అప్పీల్కి వెళ్తే? వడ్డించేవాడు మనవాడైతే ఏ మూల కూర్చున్నా వడ్డిస్తాడు. బీజేపీ తీర్పిచ్చేవాడు మనవాడైతే బీజేపీ నాగపూర్లో ఉన్న ఆర్ఎస్ఎస్ వాళ్ళ మేధస్సును మార్చకపోతే ఈ దేశం ఇట్లాగే ఉంటుంది. ఇట్లే ఉంటుంది. ఆర్ఎస్ఎస్ నాగపూర్లో ఉండే మొట్టమొదటి ఢిల్లీలో కాదండి ధర్నాలు చేయాల్సింది. ఢిల్లీలో జంతర్ మంతర్లో ధర్నా చేస్తాం కదా, కాదు. ఆర్ఎస్ఎస్ కార్యాలయం నాగపూర్లో ఉన్నది. నాగపూర్ కార్యాలయం ముంగట 1000 మంది నిరంతరం ధర్నా, నిరంతరం నిరాదీక్ష జరిపి మీరు బీసీ ఎస్సీ ఎస్టీలకు వ్యతిరేకమా అనుకూలమా, మేమంతా హిందువులు అవునా కాదా, మేమంతా హిందువులమైనప్పుడు కులాంతర వివాహాలను మీ వేదికల మీద ఎందుకు చేయట్లేదు, మా రిజర్వేషన్ కోసం ఎందుకు పోరాటం చేయట్లేదు, అంటే మీరు కేవలం అగ్రకుల కోసం పనిచేస్తారా అని ఆర్ఎస్ఎస్ ఎక్కడైతే రామచిలక యొక్క ఒక రాక్షసుడి యొక్క ప్రాణము, ఫకీరు యొక్క ప్రాణము 7 సముద్రాలు అవుతే రామచిలకలో ఉంటుంది. మరి బీజేపీ యొక్క ప్రాణము, బీజేపీ యొక్క ఫిలాసఫీ అంతా నాగపూర్లో ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో ఉంటుంది. అందువల్ల రామచిలక చుట్టూతో అక్కడ ధర్నా చేయాలి, నాగపూర్లో ధర్నా చేయాలి. అక్కడ 100 మందితో చేయండి పార్లమెంట్ దగ్గర, కానీ ఇక్కడ 1000 మందితో చేయండి. అప్పుడు వాళ్ళు మారతారా లేదా తెలుస్తుంది. ఎందుకంటే బీసీలు లేకుండా ఎస్సీలు లేకుండా ఈ హిందూ సమాజం ఉంటుందా, ఈ ఆర్ఎస్ఎస్ ఉంటుందా? మరి వీళ్ళకి అన్యాయం చేస్తూ ఉంటుంటే అక్కడేదో నీడను చూసి బీజేపీలో ఉండే వాళ్ళంతా నీడలు లాంటి వాళ్ళు, కీస్తే నడిచేటువంటి వాళ్ళు. బీజేపీ వాళ్ళు టికెట్ ఇస్తే పార్లమెంట్ సభ్యులు గెలుస్తారు, ఆ తర్వాత ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎవరికి ఇవ్వాలో వాళ్ళు చెప్తారు.